సార్ మా పార్టీ నేను ఒక్కడే ఉన్నా, ఇద్దరికి అన్నారు, నేను ఒక్కడే మాట్లాడుతున్నా. ఇప్పుడే మొదలైంది. అధ్యక్ష నేనేమంటున్నానంటే మా బాధ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. మేము ఏ రకంగా వెనుకబాటుతనం ఉన్నది, ప్రభుత్వం ఏ రకంగా సాయం చేయాలనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, రాజకీయ పార్టీల విధానం ఒక్కసారి ఉదాహరణ చెప్తా. అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో 22 ఓట్లున్నాయి, కానీ 5 పదవులు ఉన్నాయి. 22 ఓట్లున్నాయి ఇంట్లో, కానీ 5 పదవులు ఉన్నాయి. 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 1 ఎంపీ. అధ్యక్ష ఇంకోటి నల్గొండ జిల్లాలో ఒక ఇల్లున్నది. ఆ ఇంట్లో 11 ఓట్లున్నాయి, 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ నల్గొండ జిల్లాలో ఇంకో ఇల్లున్నది, 13 ఓట్లున్నాయి. ఆ ఇంట్లోనే 1 ఎమ్మెల్యే, 1 ఎంపీ ఉంటాడు. కానీ 2 కోట్ల పైబడి జనాభా తెలంగాణలో ఉంటే ఈ సభలో 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, మాకేమన్నా ఎవరన్నా వచ్చి చేస్తామన్నప్పుడు కొంత ఆశ అనిపిస్తుంది. అధ్యక్ష ఎంబీసీ కార్పొరేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసిండ్రు. ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి 6,23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేటాయింపులు చేస్తే 319 కోట్లు 2014 నుంచి 2024 వరకు 10 నుంచి 11 అంటే 10 సంవత్సరాలు ఇంత జనాభా ఉన్నటువంటి బీసీలకు కేవలం 10 సంవత్సరాలలో 6,000 కోట్ల రూపాయలు కేటాయించి 300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే మేము ఎట్లా అభివృద్ధి చెందుతాం? ఈ విషయాన్ని సభ ఆలోచించాలని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అధ్యక్ష ఒక్క విషయం కాదు అధ్యక్ష, ఒక్క విషయం కాదు మాకు బీసీల ఆత్మ గౌరవ భవనాలు వచ్చినాయి. ఎంత నిర్లక్ష్యం అంటే ఇది అసలు అంతే లేదు. మాకు ఎట్లా వచ్చినాయో అధ్యక్ష నేను తప్పకుండా మాకు జరిగినటువంటి నిర్లక్ష్యం మీద మేము తప్పకుండా మాట్లాడతాం. మాకు ఎవరనేది సంబంధం లేదు, ఏ పార్టీ అనేది సంబంధం లేదు. బీసీలకు జరిగినటువంటి అన్యాయం మీద గౌరవ సభ్యుని ఆవేదన నాకు కూడా ఉంది. అధ్యక్ష ఆత్మగౌరవ భవనాలు లేదా ఇతరత్ర వారు చెప్తున్నట్టు అన్ని అంశాల మీద మా పార్టీకి మేము అసలు తెలంగాణ కాదు భారతదేశంలో బీసీలకు సంబంధించిన అంశం నివేదిక ఏదన్నా న్యాయం జరిగిందంటే ఛాంపియన్స్ కాంగ్రెస్ పార్టీ. నేను ఇప్పుడు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది. మళ్ళీ ఇన్నిసార్లు నేను తెలుగు ఇంగ్లీష్ హిందీ ఎన్నంటే చెప్తా. అధ్యక్ష గౌరవ సభ్యుని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఇలా ఢిల్లీ సింగిల్ వాయిస్గా పోవాలి. దానికి సంబంధించి మీరు మేజర్ ఢిల్లీలో అధికారంలో పార్టీ ఇలా ఆత్మగౌరవ భవనాలు ఇతరత్ర అన్ని చర్చ చేసుకోవడానికి మరొకసారి సమయం తీసుకుందాం, తప్పకుండా మాట్లాడుకుందాం. ఇలా దయచేసి ఈ బిల్లుకు చర్చకు పరిమితమై మీరేమైనా ఇంకా సూచన చేయదలుచుకుంటే సంతోషంగా తీసుకుంటాం, అందరం కలిసిపోదాం. మీరు నాయకత్వం వహించండి, ఢిల్లీకి పోదాం. అంతేగాని దీనికి సంబంధించి వేరే డీవియేషన్స్ వద్దని మరొకసారి, ఎందుకంటే ఇంకా గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది మీరు మీ యొక్క పెద్ద మనసుతో అందరు బలహీన వర్గాల ఎమ్మెల్యేలు మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి వారు దయచేసి కొంత డీవియేషన్ కాకుండా ఉండమని చెప్పమని కోరుతా ఉన్నాను. అధ్యక్ష నేను ఎక్కడ కూడా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న మీ ద్వారా, నేను డీవియేట్ అయ్యే ప్రయత్నం అంటే ఈ బిల్లు ఉద్దేశం ఏంటి అంటే భవిష్యత్తులో బీసీలకు మంచి జరగాలన్నది ఉద్దేశం. గతంలో ఏ రకంగా ఇబ్బంది అయింది, గతంలో జరిగినటువంటి నష్టాలేమి, ఇవన్నీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. అంటే మేము కేవలం బిల్లు పెట్టేసి వాళ్ళు కూడా కార్పొరేషన్లు ఇచ్చారు కదా అధ్యక్ష, వాళ్ళేం తక్కువ ఇచ్చిండ్రా? కార్పొరేషన్లు ఒక్కొక్క కులంకు ఒక్కొక్క కార్పొరేషన్లు ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా కార్పొరేషన్లు ఇచ్చారు కదా అధ్యక్ష. నా ఆవేదన ఏంటి అంటే కాగితాల మీద కార్పొరేషన్లు సృష్టించినంత మాత్రాన మా బతుకులు మారాయి. కాగితాల మీద కార్పొరేషన్లు ఇచ్చడం కాదు, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరగాలన్నదే
నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ నేనేమి వాళ్ళని నొప్పించే మాటలు మాట్లాడతలేను. ఈ సభలో మా ఆవేదన మా బాధ కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి లేకుంటే దాన్ని సహనంతో వినాల. ఒక మాట అంటే కాంగ్రెస్ పార్టీ లేవడం, ఇంకో మాట అంటే వెనక నుండి టిఆర్ఎస్ పార్టీ మాట్లాడితే మా ఆవేదనని చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష. మీరు చేస్తున్నటువంటి పని గురించి, ఇదేదైతే బిల్లు గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష, ఈ ఒక్క రాష్ట్రాన్ని 33 జిల్లాల్ని పరిపాలిస్తున్నటువంటి మీ పార్టీకే ఇంత ఆతృత ఉంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి నలుగురికి మంచి చేయాలని ఎంత ఆతృత ఉంటుందో మీకు తెలుసు. ఎందుకంటే మేము ఆ రకంగా చేయకుంటే ఈరోజు మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కాకపోతుండే. మేమంతా గొప్పగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూలకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆలోచన విధానాన్ని మేము అనుసరించి పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కాగలిగిండు. అధ్యక్ష మీకు ఒక విషయం చెప్తా, బిల్లుకు పరిమితమై మాట్లాడండి. బిల్లుకి ఒక విషయం చెప్తా అధ్యక్ష, ఒక విషయం చెప్తా అధ్యక్ష ఒక విషయం చెప్తా. ప్రతిసారి ఏం మాట్లాడతారంటే అన్ని రాజకీయ పార్టీలు అధికారంకి వచ్చంటే మేము ఇచ్చేవాళ్ళం, సుప్రీంకోర్టు 50% దాటకన్నది కాబట్టి అదే పెద్ద మాకు సమస్య అయిందంటారు. ఏం చెప్పింది అధ్యక్ష సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రతి మాట కానంటే 50% దాటద్దు అన్నది. లేకుంటే మేము 70, 60, 80 అసలు ఎంత ఇచ్చేటోళ్ళం అంటే సుప్రీంకోర్టు చెప్పింది, మాకు అదే ఇబ్బంది వస్తున్నది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా అధ్యక్ష? సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ఏంది అని అంటే, ఆ రోజు జరిగినటువంటి మొదటి కేసు జరిగినటువంటి మాటల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇందిరాసాయి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మధ్యన జరిగినటువంటి 92లో